భూములను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే భూబకాసులుగా మారారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 7,000 కోట్ల విలువైన నాదర్గుల్ భూముల కబ్జాకు తెరలేపారన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ భూములను గవర్నమెంట్ ల్యాండ్స్ గా గుర్తించారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వీటిని నిషేధిత జాబితాలో పెట్టి కాపాడిందన్నారు. ఇక ఈ భూముల్లో ఉన్న చెరువు కూడా కబ్జాకు గురవుతుంటే హైడ్రా కళ్లు మూసుకొని కూర్చుందా అని ప్రశ్నించారు హరీష్ రావు. హైదరాబాద్ నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్గుల్ భూములు ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ భూములను రక్షించింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్షిస్తున్నది. ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తుందని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఈ భూముల్ని పెట్టడం జరిగింది. ఈరోజు భూభారతిలో వీళ్ళ డాక్యుమెంట్ ప్రకారం ఇది గవర్నమెంట్ ల్యాండ్. స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ ఆ భూములను ఎట్లా కాపాడతాడు? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? ఈ భూమి మధ్యలో లచ్చమ్మకుంటున్నది. ఈ లచ్చమ్మకుంట ఎఫ్టీఎల్ 17 ఎకరాలు, 6 ఎకరాలు బఫర్ జోన్, అంటే మొత్తం 23 ఎకరాల చెరువు ఉన్నది. మరి చెరువులు కాపాడతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు? ఏం రంగనాథ్, నీకు చెవులు వినబడతలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా నేను పోవాలనా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల మా ఎమ్మెల్యేలను తీసుకొని.